ఒక ఊర్లో ఒక అత్త ఒక కోడలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చూడు గొడవ వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు లక్ష్మి నిద్రపోతూ ఉండగా తన ఆడపడుచు సౌమ్య వచ్చి తన నోటి మీద జ్యూస్ వేసేస్తుంది. దానికి లక్ష్మి లేచి, నా మీద ఎందుకు జ్యూస్ వేశావు అని చెప్పి అడుగుతుంది. సౌమ్య, నా మీద ఎందుకు జ్యూస్ వేశావు? అమ్మ లేపమంది, తొందరగా వచ్చి వంట చేయి. అమ్మ, దీన్ని నువ్వు వంట చేయమన్నావు కదా, ఇది వంట చేయకుండా రూమ్లో పడుకొని ఉనింది. ఏంటే, ఆయన నేను నీకు చెప్పాను కదా, నేను బయటికి వెళ్తున్నాను, వంట చేసి పెట్టు అని చెప్పేసి. వంట చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నీకెంత ధైర్యం లేకపోతే నువ్వు నేను చెప్పిన పని చేయకుండా ఉంటావా? నీ సంగతి ఇలా కాదు. వెళ్ళి తొందరగా వంట చేయిపో. ఒసే సౌమ్య, దీని మీద ఒక కన్నేసి ఉంచు, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే అమ్మా. అలా చెంచమ్మ బయటికి వెళ్తుంది. ఏమయ్యా, తొందరగా పోనీ. దారిలో ఒక బండి వచ్చేసి ఆటోని గుద్దేసి చెంచమ్మది యాక్సిడెంట్ అయిపోతుంది. ఇంకా ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.